నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. కుప్పంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ అందరితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు. విశాఖ సముద్ర తీరంలో వేటకెళ్లి గల్లంతైన 6 మత్స్యకారులు. ఓ మత్స్యకారుడిని రక్షించి మిగిలిన వారి కోసం జల్లెడ పడుతున్న కోస్ట్ గార్డ్. మత్స్యకారుల సురక్షితంగా తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి కొండపల్లి. రాష్ట్రంలో చేపట్టిన సర్ కార్యక్రమం గడువు మరో నెల రోజులుగా పెంచాలని కోరిన వైసీపీ ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి. వైసీపీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తుందని విమర్శ. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టినట్టు వెల్లడి. రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన 117 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పం నుంచి ఉద్యోగుల కోసం ఎవరూ వలస వెళ్లకుండా ఇతర ప్రాంతాల వారే ఇక్కడికి వచ్చేలా స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగానే 9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. వ్యవసాయంలో సెరికల్చర్, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తూ అడిడాస్ పరిశ్రమ ద్వారా 20,000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కుప్పంలో బంగారం కూడా ఉత్పత్తి కానుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 61 సంవత్సరాల అంటే 6 డికేడ్స్ సమస్య. మీరు తిరగని చోటు లేదు. మీరు చాలా బాధపడ్డారు. ఈరోజు అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక హిస్టారికల్ ఈవెంట్ కంగుంది ఫోర్ట్ సాక్షిగా ఈరోజు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం. దీనికి మామూలుగా అయితే అసాధ్యమైన పని. మనసుంది, న్యాయం మీ పక్కనుంది, ధర్మం మీ పక్షానుంది. అందుకే నేను ఆలోచించి ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అయిన పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ప్రతికూల వాతావరణం వల్ల సముద్రంలో వేటబోటు బోల్తాపడి 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల జూలై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు జూలై 4న తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే సాయంత్రం దాటినా వారు తీరానికి చేరకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా ముక్కం గ్రామానికి చెందిన వారు కాగా మరొకరు భీమిలి మండలం పెదనాగమయ్య పాలెనికి చెందిన వారని అధికారులు గుర్తించారు. సముద్రపు అలల తాకిడికి బోటు మునిగిపోగా కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి వారిలో కారేచిన్న అనే మత్స్యకారుని సురక్షితంగా కాపాడారు. మిగిలిన 6 కోసం గాలింపును మరింత ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి కోస్ట్ గార్డ్ నౌకల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. హోంమంత్రి వంగల్పూడి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ అభిషేక్ కిషోర్ హుటాహుటిన బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఒక ఫిషింగ్ బోట్ ఏదైతే 30వ తేదీన బయలుదేరిందో ఆ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్సింగ్ అని చెప్పి మనకు నిన్న ఈవినింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగే కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. బోట్లో 7 మంది ఉన్నారు. 7 మందిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారి చిన్న అనే అతన్ని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. మనకు పనామా అనే వెసల్ మనకు సీలో వెంచర్ అవుట్ అయ్యి ఉండగా ఇలా కొంతమంది కనపడడం, వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ట్రై చేయడం, దాంట్లో కారి చిన్న గారికి సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. పనామా వెసల్ మనకి ఇమీడియట్గా జాయింట్ ఆపరేషన్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేయగానే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా ఇప్పుడు పనామా వెసల్ దగ్గరికి వెళ్ళి కారి చిన్న గారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం
పూర్తి అండగా ఉంటుందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వేటకు వెళ్లిన మత్స్యకారుల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం అందడమే తడువుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలను రంగంలోకి దించామన్నారు. ప్రస్తుతం 2 బోట్లు, 2 హెలికాప్టర్లతో నడి సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే బోటు యజమాని కర్రి చిన్నాను సురక్షితంగా రెస్క్యూ చేశామని, ఆయన ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సంరక్షణలో ఉన్నారని మంత్రి వివరించారు. వాతావరణం అనుకూలించక వెనక్కి వచ్చే క్రమంలో బోటు ఒడిదుడుకులకు గురైందని, ఆ సమయంలో 3 మత్స్యకారులు దూరంగా ఉన్న కార్గో నౌక వైపు వెళ్లే ప్రయత్నంలో మిస్ అయ్యారని కర్రి చిన్న తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీఎస్ ద్వారా గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, మిగిలిన వారిని సురక్షితంగా తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. నిన్న 1వ తారీఖున భోగాపురం మండలం ముక్కాం గ్రామం చెందినటువంటి కుటుంబ సభ్యులు ఒక 7 మంది కారీ ఇంటి పేరుతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక 5 అయితే వాళ్ళ అల్లుడు కానీ వేరే ఒక 2 మంది, మొత్తం 7 మంది ఇక్కడ జాలార్పేటలోనే విశాఖపట్నంలో నివాసం ఉంటారు. వీళ్ళు మొన్న 1వ తారీఖున ఫిషింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో వారి కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ ఫోన్ చేసి ఒక అరగంటలో మేము వస్తున్న విషయాన్ని తెలియజేసి చెప్పడం జరిగింది. అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంతకీ రావట్లేదని కుటుంబ సభ్యులు మళ్ళీ ట్రై చేస్తుంటే వాళ్ళ ఫోన్ కలవకపోవడం అనేది జరిగింది. అయితే రాత్రి 10 గంటలకి ప్రభుత్వానికి తెలియజేశారు. ఇలాగా ఒక బోట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫోన్కి అందుబాటులో లేరు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ కానీ అలాగే సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వెంటనే మెసేజ్ వెళ్ళడం జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం కలుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖలోని తన క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై కనీస ఆలోచన లేదని విమర్శించారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సొంత ప్రయోజనాల కోసమే పదవులు, డబ్బు కట్టుబెడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని, మామిడి, టమాటో రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల పథకాలనే మళ్లీ చూపిస్తున్నారని, కొత్తగా ఏమీ చేయకుండానే 3 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. మహిళలకు 0 వడ్డీ పథకాన్ని తొలగించారని, నాడు నేడుని నిర్వీర్యం చేసి కనీసం స్కూల్ కిట్లు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతికి ఏపీలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడం ఆమెను కించపరచడమేనని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో నిరుపేదలు రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి శాఖ పూర్తిగా కుంటుపడిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? పరిపాలన అంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక అవసరమైన కార్యక్రమాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అసలు ఆలోచన లేదు. ఎంతసేపు ఒక రావణనో, లేకపోతే ఒక యూట్యూబర్ వెంకటరెడ్డినో, లేకపోతే ఎంతసేపు ఇగో ఈరోజు ఇలా మాట్లాడారని వాళ్ళ చుట్టూ తిరగడము. శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇది. అంతేగాని పాపం బాలికలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. విశాఖ షిప్పింగ్ హార్బర్లో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హుటాహుటిన హార్బర్కు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటన జరిగిన రాత్రి నుంచే కలెక్టర్, నేవీ, మత్స్యశాఖ అధికారులతో నిరంతరం మాట్లాడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా సురక్షితంగా బయటపడిన ఓ మత్స్యకారుడి వీడియోను మీడియాకు చూపిస్తూ మిగిలిన వారిని కూడా క్షేమంగా రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాధవి, ఆర్డీఓ, జేడీ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం హార్బర్కి సమీపంలో ఒక బోటు గల్లంతవడం జరిగింది. ఆ బోట్లో 7 ఉన్నారు. దురదృష్టవశాత్తు మా జేడీ గారికి నైట్ 11 గంటలకు తెలియడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది. అయితే పాపము ఆ బోటు ఇష్యూ జరిగినప్పుడు 3 అక్కడే ఉండగా 4 ఈదుకొని దగ్గరలో ఉన్నటువంటి చైనా బోట్ ఒకటి ఉంటే కార్గో బోట్ ఉంటే అక్కడికి రావడం జరిగింది 4. ఆ 4లో ఒకరు ఆ లంగర్ ఏదైతే లంగరేసి ఉన్నారో ఆ లంగర్ని పట్టుకొని ఒకరు ఉండగలిగారు. మిగిలిన వాళ్ళకి సరైనటువంటి ఆధారం దొరక్క, సరైనటువంటి అవకాశం లేక పాపము వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి ఉంది. విశాఖపట్నం తీర ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన చాలా ఆందోళనకు గురి చేస్తున్నది, చాలా బాధాకరం. ఇక్కడ గల్లంతైన ఈ బోట్లో ఉన్న క్రూలో 7 ఉంటే 6 మా నియోజకవర్గం, నెల్లిమర్ల నియోజకవర్గం ముక్కాం గ్రామానికి చెందిన వారు కావడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబాల తాలూకు బాధ చూస్తుంటే వర్ణనాతీతం. అందరూ కూడా కొంచెం యూత్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడాను. మేమైతే కొంత వాళ్ళు ఈదుకొని ఎటువైపైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళి ఉంటారేమో అని అనుకుంటున్నాం. రెస్క్యూ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చాలా ముమ్మరంగా సాగుతున్నది. రాష్ట్రంలో ఓటరు గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ గడువును మరో నెల రోజులు పొడిగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 21 రోజులు గడిచిన డిజిటలైజేషన్ కేవలం 48% పూర్తయిందని, మిగిలిన 9 రోజుల్లో 52% పూర్తి చేయడం అసాధ్యమన్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా BLOలపై టీడీపీ నేతలు ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ పాల్గొని మై టీడీపీ యాప్ను వాడమనడం అధికారుల పక్షపాతానికి నిదర్శనమన్నారు. లోపభూయిష్టంగా సాగుతున్న ఈ ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారంలో ఈసీ తక్షణమే స్పందించి పారదర్శకత కాపాడకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని లెల్లా అప్పిరెడ్డి హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కోరదలుచుకున్నా, ఈరోజు ఈ సర్ ప్రక్రియలో సహజంగా జూన్ 15న ప్రారంభమై జూలై 14న ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి ఫారాల్ని ఓటర్లకు ఇవ్వటం కానీ, పూర్తి చేసినటువంటి ఫారాలను తీసుకోవటం కానీ, పూర్తి చేసినటువంటి ఫారాల్ని డిజిటలైజేషన్ చేయడానికి సంబంధించి జూలై 14 వరకు సమయం ఇచ్చారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఇంటర్నేషనల్ రేడియాలజీ రజతోత్సవ మీట్ అండ్ సమావేశం విశాఖ నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న రేడియాలజీ నిపుణులు విశాఖలో ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమైన హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సేవలు నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు కూడా అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రేడియోవాస్కులర్, రేడియాలజీ వైద్య సేవలను ఎన్టీఆర్ వైద్య సేవ,
ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఐఎస్పీఆర్ తరపున సిల్వర్ జూబ్లీ మిడ్ టర్మ్ మీట్ అన్నది రోజు విశాఖపట్నంలో పెట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ డాక్టర్ నితిన్ శెట్టి సెక్రటరీ, అజిత్ యాదవ్, సంజీవ్ కుమార్ గారు, బాలాజీ పిటిల్ కోలా, జిగ్నేష్ రెడ్డి, సో అనిల్ దేవర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటమే కాకుండా అరౌండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న చాలామంది రేడియాలజీ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం. అదేవిధంగా 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఈ సంస్థ ఓవరాల్గా 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అన్నది ఇక్కడ మన వైజాగ్లోనే జరుపుకోవడం. ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, చాలా మీట్స్ జరిగినాయి కానీ వైజాగ్లో జరిగినంత సక్సెస్ఫుల్గా ఇంకెక్కడా జరగలేదు అని. బికాజ్ ఇక్కడ ఉన్న వైజాగ్ అనేసరికి, ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక బ్రాండ్ వెనకాతలు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రాండే మా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎలా పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇండస్ట్రీస్ ఎలా వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, టూరిజం ఎలా డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం రేపు కూడా కొంతమంది డాక్టర్స్ టీమ్ అరకు వెళ్ళేదానికి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 20, 21 తేదీల్లో విశాఖపట్నంలో ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలను నిర్వహించినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వి జాన్సన్స్ బాబు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభల్లో 28 జిల్లాలకు చెందిన ఆటో, మోటార్, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రవాణా రంగ కార్మికులందరికీ వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి లేక ఎంతో మంది ఆటో, టాటా ఏస్, బస్ డ్రైవర్లు, కండక్టర్లు మరియు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారని, వారికి సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మికుల పిల్లల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ మరియు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల సహాయం వంటివి అందాలన్న సంక్షేమ బోర్డు ఎంతో అవసరమన్నారు. అలాగే చలనాల పేరుతో కార్మికులపై అధిక భారం మోపుతున్న జీవో నెంబర్ 2131లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆగస్టు 21 తారీఖుల్లో ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో నిర్వహిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి పోస్టర్ విడుదల చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభల్లో 28 జిల్లాల్లో ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా చర్చిస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జీవో నంబర్ 2131ను వెంటనే రద్దు చేయాలి. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న తెలుగు కుటుంబాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ఎన్ఆర్టీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తుండగా ప్రయాణంలో పాస్పోర్ట్లు పోగొట్టుకుని చిన్నపిల్లలతో హాంకాంగ్ విమానాశ్రయంలో ఇబ్బంది పడుతున్నట్లు బాధితురాలు బొల్ల రాజేశ్వరి మంత్రి నారా లోకేష్ కు ఎక్స్ ట్విట్టర్ ద్వారా వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి జైశంకర్తో మాట్లాడారని మంత్రి కొండపల్లి తెలిపారు. బాధితులకు తక్షణమే తాత్కాలిక పాస్పోర్ట్లు ఏర్పాటు చేసి సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని ఎన్ఆర్టీ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వం వెంటనే స్వదేశానికి చేర్చే ఏర్పాటు చేస్తుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఎవరో ఫ్యామిలీ ఇబ్బంది వచ్చిందని మన టీం అయినా రెస్పాండ్ అయ్యారా? రాలేదా? అంటే సార్ కూడా ఎంఈఏకి ఫోన్ చేసి మాట్లాడారు కదా. ఒకసారి ఇక్కడ హాంకాంగ్ రవి వేమర్ గారు అని చూస్తున్నారు. లోకేష్ గారు ట్వీట్ పెట్టారు, హాంకాంగ్లో ఫ్యామిలీ. విశాఖపట్నంలోని బర్మా కాందేశికుల భూములపై కబ్జాదారులు కన్నేశారని, దొంగ డాక్యుమెంట్లతో కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బర్మా ఆంధ్ర కాందేశికుల పునరావాస కేంద్ర సంఘం అధ్యక్షుడు మరా నారాయణరావు, ప్రధాన కార్యదర్శి గున్నుపూడి అరుణ్ బాబు, కె మార్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంచర్పాలెం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో బర్మా నుండి వచ్చిన సుమారు 7,522 తెలుగు కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం విశాఖకు తీసుకువచ్చి ఇల్లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందులో భాగంగా 49వ వార్డ్ బర్మా కాలనీలో 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కేటాయించగా నిధుల కొరత వల్ల కొన్ని ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇలాంటి తరుణంలో కొంతమంది భూ కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి
స్థానిక కాందిసికులను కొనుగోలు చేసి ఖాళీ స్థలాలను ఆక్రమించాలని చూస్తున్నారని, దీనిపై నిజాయితీగా పోరాడుతున్న బర్మా కాందిసికుల పునరావాస సంక్షేమ సంఘంపై కొందరు స్వార్థపరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వారు వలసెళ్ళిన మన తెలుగు వాళ్ళందరినీ బర్మా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అనేక మందికి ఉద్యోగాలు అలాగే గృహం అలా కల్పిస్తామని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్ళిపోయిన మా బర్మా కాందిసికుల్ని మా కుటుంబ సభ్యులందరినీ ఇలాగ మన ఆంధ్ర రాష్ట్రానికి 7,522 కుటుంబాలని రప్పించడం జరిగిందండి. కేవలం విశాఖపట్నానికి వాళ్ళందరికీ ఉద్యోగం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలనే ధ్యేయంతో ఆనాడు కీర్తిశేషులు బర్మా అర్జునరావు గారు అలాగే ఇప్పుడున్న మా అధ్యక్షులైనటువంటి మార్రాజు గారు ఎంతో పోరాడి విశాఖపట్నం నగరంలో ప్రధానంగా 13 కాలనీలు అలాగే 2 మార్కెట్లు అంటే ఉపాధి కోసం చూపించడానికి ప్రభుత్వంతో మాట్లాడి గొడవపడి నిర్మాణం చేయించడం జరిగింది. ఆ 13 కాలనీల్లో చాలా మటుకు చాలా చోట్ల పూర్తిగా అధికారులు నిర్మించకపోవడంతో ఇల్లులు అవి ఖాళీ స్థలంగా ఉండిపోయాయి. మన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి గుండేవియా గారు అప్పుడు మనకి బర్మాలోనేమో అంబాసిడర్, మన ఇండియన్ అంబాసిడర్ గారు ఉన్నటువంటి కటార్ రామదాస్ గారి యొక్క సౌజన్యంతో మన బర్మా కాందిసికులు ఎవరైతే ఆ దేశం పరిస్థితులు బాగలేక కష్టపడుతున్నారో ఆ దేశాన్ని విడిచిపెట్టి రావడానికని చెప్పి షిప్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బర్మా కాందిసికులకి సరైన రమ్మని అంటే చెప్పారు, కానీ ప్రభుత్వం వారి తరఫున తగిన ఏర్పాట్లు లేవు. 2010 నుంచి కూడా ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. దానికి ఉదాహరణే ఈ యొక్క లెటర్ అండి. ఎందుకంటే అప్పుడు ఆర్టీఓ మురళీ గారు, వెంకట మురళీ గారు ఈ పోరాటంపై మాకు డిక్లరేషన్ పేపర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏ పని చేసినా మేము ఏ రోజు కూడా నిస్వార్థంగా చేసామని చెప్తే ఇది స్వార్థంగా మేము చేయలేదండి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా బర్మా కాందిసికుల గురించి పోరాడడం తప్పితే 2010 నుంచి పోరాడి ఈరోజు మాకు ఎవరైతే కబ్జాదారులతో వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నామో ఆ యొక్క కబ్జాదారులకి కొంతమంది కొమ్ము కాసి వారు ఇచ్చిన డబ్బుని మద్యాన్ని ఆశ్రయించి ఈరోజు మేము చేసే ఒక నిజాయితీగా పనిచేసిన ఒక కార్యక్రమాన్ని నిస్వార్థంగా వాళ్ళ స్వార్థాన్ని స్వలాభాలకు చూసుకొని తప్పుడు ప్రచారం చేసి పత్రికేయులను, ప్రజాప్రతినిధులను, అధికారులను తప్పుదో పట్టించి ఈ యొక్క భూ కబ్జా చేస్తుంది వాళ్ళు అని మేము చేస్తున్నామని చూపించి ఒక 60 గదులు ఇంతకని, 40 గదులు ఇంతకని, 180 గదులు ఇంతకని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పోలీసులకు చిక్కిన రావణ్ మధ్య సంబంధాలు ఉన్నాయని ఎలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనే మాధ్యమం ద్వారా రావణ్తో చేతులు కలిపి కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆడియో టేపులను కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాకు వినిపించారు. గతంలో దళిత డాక్టర్ సుధాకర్ అంశంపై నోరు విప్పని ప్రకాష్ రాజ్ రావణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీరి వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని శాఖల అభివృద్ధి పదంలో నడుస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ కుమార్ విమర్శించారు. జస్ట్ ఆస్కింగ్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి.
వాటిని కూడా మేము బయటికి పెడతాం. వీళ్ళిద్దరూ కుమ్మక్కయి ఈ డిబేట్లకి వీటికి మాట్లాడి కుట్రపూరితంగా చేస్తున్నానన్న దానికి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియలో దొర్లిన అవకతవకలను సరిచేసి గడువును మరో 3 నెలలు పొడిగించాలని దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రామాటాకీస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్ రామ్, మాజీ కార్పొరేటర్ రేయి వెంకటరమణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటు వేసిన భార్యాభర్తలలో ఇప్పుడు ఒకరి ఓటు గల్లంతు కావడం, క్షేత్రస్థాయి సిబ్బందికి ఓట్లు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. BLOలకు శిక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్య సమాధానాల వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేవలం 30% పని పూర్తయిందని, మిగిలిన 70% 10 రోజుల్లో ముగించడం అసాధ్యమన్నారు. ఓటును ఆధార్తో అనుసంధానించాలని, ప్రత్యేక లైజనింగ్ ఆఫీసర్ను నియమించాలని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఈసీకి సిఫార్సు చేయాలని కోరారు. ఈ సదస్సులో ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్, డాక్టర్ తెన్నేటి జయరాజు, మాజీ అడిషనల్ ఎస్సీ శిఖామణి, డాక్టర్ మాటూరి శ్రీనివాస్, న్యాయవాది పాక సత్యనారాయణ, సిపిఎం నాయకురాలు మణి, వై నూకరాజు, బత్తుల గౌతమ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈవేళ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశంలో ప్రజలు భయభ్రాంతులై సుఖశాంతులు లేకుండా నిరంతరం కూడా ఆలోచిస్తూ బాధపడుతూనే జీవించడం జరుగుతుంది. ఏదో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పక్కతో పట్టించడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా దాన్ని ఇంకో సమస్య తీసుకుపోయడం జరుగుతుంది ప్రజల మీద. అందులో భాగంగానే ఈవేళ సర్ అనేది సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అది అనవసరమైంది. 1900 ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇన్నిసార్లు ఎలక్షన్ జరిగి ఓట్లు వేస్తున్నా కూడా ఇప్పుడు సమగ్ర దర్యాప్తంతది అర్థం లేనిది. దీనికి తాత ముత్తాతల నుంచి సర్టిఫికెట్లు కావాలని, 2002లో ఓటర్ లిస్టులో పేరుందా లేదని అనేక పనికిమాలిన విషయాలన్నీ జోడించి పనికి వచ్చిన ఓటర్స్ అందరినీ కూడా తొలగించడానికి ఎత్తుగడ తప్పగానే మరికోటి కాదు. అంచేది ఈ ఎత్తుగడలన్నీ కూడా అధిగమించాలా. ఈ ఎత్తుగడలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచించి మరి దీన్ని తొలగించాలి. ఈ సర్ ప్రోగ్రాం అనేది ఒక 4 రోజుల్లో పూర్తి కానిచ్చే ప్రోగ్రాం కాదు. ఈ ప్రోగ్రాంలో కనీసం ఉద్యోగుల మీద, అదేవిధంగా తర్వాత రాజకీయ పార్టీలు కూడా కుట్ర చేసి కొన్ని పార్టీలు ఏదైతే ఉందో అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో అవతల ప్రతిపక్ష పార్టీ ఓట్లు తీయడానికి ఒక ప్రధాన ఎజెండాగా మనం సుమారుగా ఇప్పుడు ఎలక్షన్ అయ్యే రాష్ట్రాల్లో చూసాం. 80-90 లక్షలు ఏదైతే ఉన్నాయో కేరళ, తమిళనాడు, బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇలాగా ఎవరైతే ఉన్నారో కొన్ని వర్గాలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓట్లు తీసేసి చేసే కార్యక్రమంగా ఇది భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో 2002లో ఓటు తాలూకా ఓటు కార్డు కానీ దాంట్లో ఉన్న చదువులేని ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఎలాగొస్తాయి, వాళ్ళు చదువుకునే సర్టిఫికెట్లు కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏదో పకడ్బందీగా ఈరోజు 4 రోజులు ఈ ప్రోగ్రాం చేయాలంటే అది తప్పు. బులెటిన్ ముగుస్తున్న హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ అందరితో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు. విశాఖ సముద్ర తీరంలో వేటకెళ్లి గల్లంతైన 6 మత్స్యకారులు. ఓ మత్స్యకారుడిని రక్షించి మిగిలిన వారి కోసం జల్లెడ పడుతున్న కోస్ట్ గార్డ్. మత్స్యకారుల సురక్షితంగా తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి కొండపల్లి. రాష్ట్రంలో చేపట్టిన సర్ కార్యక్రమం గడువు మరో 4 రోజులుగా పెంచాలని కోరిన వైసీపీ ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి. వైసీపీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ BLOలపై ఒత్తిడి తెస్తుందని విమర్శ. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టినట్టు వెల్లడి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.